అయినా కానీ ఆ టైం దాకా అన్న బతికే ఉన్నాడు ట్రాక్టర్ కింద. మొత్తం అన్న మీద ట్రాక్టర్ మీద పడితే ఎప్పుడు ఆ ట్రాక్టర్లో ఫుల్ డీజిల్ ఉంటుంది. అది బండి తొక్కేది కదా, ఫుల్ డీజిల్ ఉంటుంది. ఆ ట్రాక్టర్ డీజిల్ మొత్తం అన్న ముఖం మీద పడ్డదట. నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఇట్లా మీ అన్నకు యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పారు. అన్నకు యాక్సిడెంట్ అయిందని చెప్పగానే చిన్న యాక్సిడెంటే కావచ్చు అని నేను అనుకున్నా. తర్వాత అమ్మ నాన్న వీళ్ళందరూ పోయి చూసేసరికి ఏంది అన్న చనిపోయి ఉన్నాడట. ఈ సాయంత్రం టైంలో ట్రాక్టర్ బయటికి తీసేటప్పుడు ఆ ట్రాక్టర్ ఉల్టా తిరిగి అన్న మీద పడ్డది. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ట్రాక్టర్ కింద ఉన్నాడు. చాలామంది ట్రై చేసారు అన్నను బతికిద్దామని. అన్న కూడా ట్రాక్టర్ కింద ఉండే నన్ను బతికిస్తే అంటే మా దగ్గర ఉన్న పనులకు నన్ను బతికిస్తే నేను మిమ్మల్ని లైఫ్ లాంగ్ మేము కుసబెట్టి చేస్తారా అని అన్న అట్లా ట్రాక్టర్ కింద ఉండే మాట్లాడిండు. వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర పనిచేసేటోళ్ళు ఆ కట్టెలు పెట్టి ట్రాక్టర్ కింద కట్టెలు పెట్టి లేపుదామని మస్తు ట్రై చేశారు. కానీ అది ఎట్లా లేస్తుంది అంత పెద్దది, మొత్తం కేజీలలో మట్టి ఉన్నది. ఆ ట్రాక్టర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది మొత్తం ఇక్కడ అన్నకు ఇట్లా ఈ బొత్తలు ఉన్నది స్టీరింగ్, ఇక్కడ ఉన్నది స్టీరింగ్. అయినా అన్న ఏమంటారు ధైర్యంతో గట్టి మనిషి కొద్దిసేపు బతికిండు. ఒక 30 minutes కంటే ఎక్కువసేపే బతికిండు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్తారు ఫ్రెండ్స్, 30 minutes కంటే ఎక్కువసేపే బతికిండు అన్న. పనులు కూడా ఇక్కడ ట్రై చేసారు, వాళ్ళతో కాకపోతే ఆ ఊళ్ళో కూరికి తెలిసిన ఇప్పుడు మా అన్నకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత కూడా అన్న బతికే ఉన్నాడు. మా అన్న పేరు నరసింహ అని పిలిచిన తర్వాత అన్నాడు, మాట్లాడిండు. ఇక ఎట్లా అంటే ఘోరమైన సిచ్యువేషన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఇవాళ ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడే పూజ అయిపోయింది. చాలామంది 10 లక్షల అప్పు ఎట్లా అయింది అనేది చెప్తా. ఇవాళ 10 లక్షల అప్పు ఏ సిచ్యువేషన్లో నేను ఎట్లా చేసిన అనేది ఇవాళ చెప్తా. ఫస్ట్ మేమైతే దేవునికి మొక్కినాం ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా మేము శివునికి భక్తులం. మేము ఎట్లా అంటే శివుడిని ఎక్కువ కొలిచేటోళ్ళం ఫ్రెండ్స్. అది వేములవాడ. అట్లా ఫస్ట్ టైం మేము కలిసింది వేములవాడ. ఇప్పటికీ నేను దేవుని మీద ఒట్టేసి చెప్తున్నా ఫ్రెండ్స్, అర్థమైందా? ఇగో మా అన్న చనిపోయిండు. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు మా అన్న బట్టలు, షర్టు ప్యాంటు 2 మా అన్నయ్య. ఓకేనా? నేను అప్పులు ఎటువంటి సిచ్యువేషన్లో చేసిన అనేది ఇప్పుడు మీకు అర్థమైతే చాలామంది కామెంట్లలో పెడతారు, ఘోరమైన కామెంట్లు పెడతారు. చాలా అంటే నెగిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళకు ఇది చెప్తున్నా. పాజిటివ్ కూడా పెడతారు, ఎందుకన్నా చచ్చిపోడు, నీకున్న అప్పులతో చూసుకుంటే మస్తు కోట్లు ముంచిన వాళ్ళు ఉన్నారు దేశంలో, కోట్లు ఎగదొబ్బిన వాళ్ళు ఉన్నారు. నీకు 10 లక్షలకి ఎందుకు అది చేస్తావు, ఇట్లా ఐపీ పెడితే నువ్వు రిలీఫ్గా బతకచ్చు, ఐపీ పెట్టు అని చెప్పేటోళ్ళు కూడా మస్తు మంది మంచి కామెంట్లు పెడతారు. తొందరపడకు, ఫ్యామిలీ ఉన్నది, తొందరపడి నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోకు అని ఇట్లా పాజిటివ్గా సిచ్యువేషన్కి తగ్గట్టు చెప్పేటోళ్ళు కూడా చాలామంది కామెంట్ పెడుతున్నారు. కానీ కొంతమంది ఉంటారు నెగటివ్ వాళ్ళు. ఎందుకంటే మాకు ప్రాబ్లం ఉండే మేము పెట్టినాం కదా ఫ్రెండ్స్, మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ ఎట్లా పెడుతున్నారు, ఎట్లా పడితే అట్లా పెడుతున్నారు. మాకు ఎంత బాధ ఉంటే మేము పెడతాం, అది కూడా ఆలోచించాలి కదా. మీకు నచ్చకపోతే సైలెంట్ ఉండండి. కానీ ఒకటేంటంటే బాధ అంటే ఇప్పుడు మేము పెట్టే వీడియోలు మా చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు, మా చుట్టాల వాళ్ళు చూస్తారు, అందరు చూస్తారు. మేము ఎంత ధైర్యం చేసి ఈ వీడియో చేసి పెడతామో అది కూడా ఆలోచించాలి, అర్థమైందా? ఇప్పుడు పుస్తకం ఏమైనా చేసుకొని ఏమంటారు చనిపోవడం అట్లాంటివి చేస్తే అది ఏమంటారు అయ్యో చచ్చిపోయిండు అది ఇది అంటారు. ఇట్లా ప్రయత్నం చేస్తే కొంతమంది ఉంటారు ఏమంటారు ఏడ్చేటోళ్ళు. ఆ ఏడ్చేటోళ్ళే ఈ బ్యాడ్ కామెంట్లు చేసేటోళ్ళు అన్నట్టుగా. చాలామంది నువ్వు అజ్జయ్ బ్రదర్ మంచిగా నేను కరెక్టే ఉన్నా ఫ్రెండ్స్, నేను కరెక్ట్ ఉన్నా కాబట్టి నేను వీడియోలు పెడతాను. ఎవడేమన్నా అనుకొని ఎట్లన్నా అనుకొని ఇట్లాంటి వీడియో ఒకటి చేసి పెట్టాలంటే కూడా గుద్దల దమ్ము ఉండాలి, అర్థమైందా? ఎందుకంటే మన చుట్టుపక్కల చూస్తారు, వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు. మనం ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పుడైనా అట్లా పోయేటప్పుడైనా మనల్ని చూసే విధానాలు ఇవన్నీ ఫేస్ చేయాలి నేను, అర్థమైందా? ఈ చూసేటోళ్ళు ఇప్పుడు మనకు బ్యాడ్ కామెంట్ ఎట్లా పెడతారో ఈ వీళ్ళు ఇట్లా నన్ను ఇప్పుడు నేను బయట తిరిగేటప్పుడు ఫేస్ చేసేటోళ్ళు వీళ్ళంతా ఒకటే, అర్థమైందా?
నేను వీడియో పెట్టేది మంచోళ్ళు ఉంటారు, నన్ను అర్థం చేసుకునే ఉంటారు, వాళ్ళు నాకు ఏమంటారు సాయం చేస్తారు, నన్ను ఆదుకుంటారు అని వీడియో పెడుతున్నా. అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 10 లక్షల అప్పు ఎట్లా చేసిన, అసలు ఈ పరిస్థితి ఏంది అనేది నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వేసుకున్న బట్టలు మా అన్నయ్య, ఇప్పుడు ఈ షర్టు మా అన్నదే, ఈ పాయింట్ మా అన్నదే, రెండు మా అన్నయ్య. అయితే ఏంటంటే మేము ఇటుక బట్టలు చేస్తాం, ఓకేనా? ఇటుక బట్టలు చేస్తాం 2021 డిసెంబర్ 5వ తారీఖు ఆదివారం ఇటుక బట్టలు చేస్తాం. అప్పుడు ఏమంటారు డిసెంబర్ నెలలో మా అన్న ఇటుక బట్టీలకు ఇటుకలు చేసే మట్టి ఉంటుంది కదా, కుండీల మట్టి తొక్కి సాయంత్రం టైంలో ట్రాక్టర్ బయటికి తీసేటప్పుడు ఆ ట్రాక్టర్ ఉల్టా తిరిగి అన్న మీద పడ్డది. అన్న మీద పడ్డ తర్వాత అన్న అప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ట్రాక్టర్ కింద ఉన్నాడు. చాలామంది ట్రై చేసిర్రు అన్నను బతికిద్దామని. అన్న కూడా ట్రాక్టర్ కింద ఉండే నన్ను బతికిస్తే, అంటే మా దగ్గర ఉన్న పనులకు నన్ను బతికిస్తే నేను మిమ్మల్ని లైఫ్ లాంగ్ కుసబెట్టి చేస్తారా అని అన్న అట్లా ట్రాక్టర్ కింద ఉండే మాట్లాడింది. వాళ్ళు ఏం చేశారు, మా దగ్గర పనిచేసేటోళ్ళు ఆ కట్టెలు పెట్టి ట్రాక్టర్ కింద కట్టెలు పెట్టి లేపుదామని మస్తు ట్రై చేశారు. కానీ అది ఎట్లా లేస్తుంది, అంత పెద్దది, మొత్తం కేజీలలో మట్టి ఉన్నది. ఇప్పుడు మీరు మీ ఊళ్ళ దగ్గర అయినా ఎక్కడైనా మీరు చూసే ఉంటారు, ఈ కేజీలు వేసి మామూలుగా పొలం దున్నితే కేజీలు వేసి పొలం దున్నుతారు కదా, ఇట్లా సేమ్ అట్లానే పెద్ద కేజీలు వేసి ఇక్కడ మట్టి దొక్కుతారు అన్నట్టుగా. ఆ కేజీలలో మట్టి ఉన్నది, ఆ ట్రాక్టర్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది మొత్తం ఇక్కడ అన్నకు ఇట్లా ఈ బొత్తలు ఉన్నది స్టీరింగ్, ఇక్కడ ఉన్నది స్టీరింగ్. అయినా అన్న ఏమంటారు ధైర్యంతో గట్టి మనిషి కొద్దిసేపు బతికిండు, ఒక 30 మినిట్స్ కంటే ఎక్కువసేపే బతికిండు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు చెప్తారు ఫ్రెండ్స్, 30 మినిట్స్ కంటే ఎక్కువసేపే బతికిండు అన్న. ట్రై చేసిండ్రు, రోడ్ మీద పోయేటోళ్ళని పిలిచిండ్రు, ఆయన ఎవరితో కాలేదు. ట్రాక్టర్ గుంజినది వెళ్ళలేదు ఫ్రెండ్స్. అక్కడ మా అన్న ఇప్పుడు మన దగ్గర వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అది సాయంత్రం టైం డిసెంబర్ టైం 5వ తారీఖు అప్పుడు 2021 మస్తు చలి ఉండే ఫ్రెండ్స్. ఏంటంటే పనులు కూడా ఇక్కడ ట్రై చేసిరు, వాళ్ళతో కాకపోతే ఆ ఊళ్ళో కూరికి తెలిసిన ఇప్పుడు మా అన్నకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పట్టుకొచ్చిన తర్వాత కూడా అన్న బతికే ఉన్నాడు. మా అన్న పేరు నరసింహ అని పిలిచిన తర్వాత అన్నాడు, మాట్లాడిండు. ఇక ఎట్లా అంటే ఘోరంగా ఫ్రెండ్స్, ఘోరమైన సిచ్యువేషన్లో అన్న చనిపోయిండు. ఏం ఎట్లా అంటే జేసీబీ వచ్చేసరికి మస్తు లేట్ అయిపోయింది. అక్కడ ఏంటంటే మా దగ్గర పనిచేసేటోళ్ళు వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వాళ్ళు ఏమంటారు ఎక్కడ వాళ్ళు వేరే స్టేట్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ అట్లా ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ హిందీ వాళ్ళ భాష మన భాష వేరు ఉంటుంది, వాళ్ళ హిందీ కూడా వేరు ఉంటుంది. ఇక వాళ్ళు తోపుపంట పోయేటోళ్ళు అడుగుతారు కదా, ఇట్లా రమ్మని ఇక్కడ ఇట్లా అయిందని, అది ఎవరికి అర్థం కాలే. మళ్ళీ అది ఈవినింగ్ టైం, చలికాలం, ఎవరైనా ఏమంటారు పిలిచినా కానీ అంటే ఆ టైంకు జనాలు తిరిగేది తక్కువ. మళ్ళీ అన్న ఇట్లా ట్రాక్టర్ కింద ఉండగానే వాళ్ళకు అప్పుడే అంటే మన సంవత్సరం పనులు మారుతారు. ఆ సంవత్సరం వచ్చిన వాళ్ళు వేరే సంవత్సరం రారు, వేరే సంవత్సరం వచ్చిన వాళ్ళు తర్వాత సంవత్సరం రారు. వీళ్ళు పోయేసరికి కొత్త ముఖాలు, వీళ్ళకు ఆ ఊర్లో ఎవరు తెలియదు. పోయి అప్పుడు అన్న బట్టీల కాడ ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, అట్లా అన్న ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వాళ్ళ కాడికి పోయి వాళ్ళని తీసుకొచ్చే వరకు లేట్ అయిపోయింది. అయినా కానీ ఆ టైం దాకా అన్న బతికే ఉన్నాడు ట్రాక్టర్ కింద. మొత్తం అన్న మీద ట్రాక్టర్ మీద పడితే ఎప్పుడు ఆ ట్రాక్టర్లో ఫుల్ డీజిల్ ఉంటుంది, అది బండి తొక్కేది కదా, ఫుల్ డీజిల్ ఉంటుంది. ఆ ట్రాక్టర్ డీజిల్ మొత్తం అన్న ముఖం మీద పడ్డదట. అప్పటికి నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా. నేను హైదరాబాద్లో ఉంటే నాకు ఫోన్ చేసి ఫస్ట్ ఇట్లా మీ అన్నకు యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పారు. అన్నకు యాక్సిడెంట్ అయిందని చెప్పగానే చిన్న యాక్సిడెంటే కావచ్చు అని నేను అనుకున్నా. తర్వాత అమ్మ నాన్న వీళ్ళందరూ పోయి చూసేసరికి అన్న చనిపోయి ఉన్నాడట.
అన్న చనిపోయి ఉన్నాడు. వాళ్ళకి కూడా చెప్పలేదట అత్తమ్మ వాళ్ళకి కూడా. బట్టి కాడికి రారా అంటే ఎందుకు రమ్మంటారు, ఏమైంది అని పోయేసరికి అప్పటికి చనిపోయి ఉన్నాడంట. ఆ విషయం నాకు మా నాన్న చెప్పిండు. మా నాన్న ఫోన్ చేసి మా నాన్న చెప్పాడు, అరే అన్న చనిపోయిందా అని అప్పుడు చెప్పాడు. అన్న చనిపోయిందా అన్న తర్వాత ఘోరంగా ఏడ్చిన ఫ్రెండ్స్. అప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నా, ఇక వీళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నా రెంట్కు. ఘోరంగా అంటే ఘోరంగా ఏడ్చిన. అప్పుడు ఇక ఆ టైమే బండి తీసుకొని నైట్ బయలుదేరదామని చూస్తే వీళ్ళు భయపడ్డారు అందరూ. ఈ టైంలో నువ్వు బైక్ తీసుకొని ఎట్లా పోతావని భయపడ్డారు. మళ్ళీ కారు మాట్లాడుకొని పోయేసరికి అన్నను పోస్ట్ మార్టంకి పంపించేసారు. ఆ బట్టీల కాడికి పోయి చూస్తే బట్టీల దగ్గర ఏం లేదు, అంత నార్మల్ ఉన్నది. ఆ ట్రాక్టర్కి బయటకు గుంజారు, అంత అక్కడ నార్మల్ ఉన్నది. ఇక నేను ఏంటంటే రాత్రిపూట ఇక పోస్ట్ మార్టంకి పోయినా ఎవరిని పోదాం అంటే అక్కడికి పోదామని చూస్తే అక్కడికి పోయినా నువ్వు చేసేది ఏం లేదు, వాళ్ళు నేను లోపల రానియదు, ఈ టైంలో ఎవరు పోవుడు కరెక్ట్ కాదు అన్న తర్వాత తెల్లారిన తర్వాత పోతే ఏమున్నది అన్నను పోస్ట్ మార్టం రూమ్లో చూసిన ఫ్రెండ్స్. ఇక అప్పుడు మస్తు ఏడ్చిన, అప్పుడు ఘోరంగా ఏడ్చిన. కానీ మస్తు మంచిగా ఉంటుండే ఫ్రెండ్స్. మా బాగుంటే మాకు అసలు ఈ కష్టాలే రాకపోతుంటే మస్తు మంచిగా చూసుకుంటుండే. వాళ్ళ తమ్ముడు అంటే మస్తు ప్రేమ ఉంటుండే ఆయనకి. ఇక అక్కడ అన్నం చూసి ఘోరంగా ఏడ్చిన. ఇక అదే లాస్ట్ టైం ఫ్రెండ్స్ ఇక నీ అన్నం చూసుడు, పోస్ట్ మార్టం దాంట్లోనే లాస్ట్ టైం ఇక అన్నం చూసుడు. అప్పటి నుంచే ఇక అప్పటికి ఫైనాన్షియల్గా ఇంట్లో కరెక్టే ఉన్నది, అంతా కరెక్టే ఉన్నది ఫ్రెండ్స్. ఇక నాకు అప్పటికి అప్పులు ఏం లేవు. అన్న చనిపోయేటప్పుడు కూడా అంత మంచిగానే ఉన్నది. ఆ బట్టలు నడిపించుకోవడానికి అన్నీ కరెక్టే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్ అని పెట్టి ఒకటి పెట్టారు. మా అన్నయ్య చనిపోయిన తర్వాత నేను ఇన్సూరెన్స్ కూడా వద్దనుకున్నా, పని నడిపిద్దాం అనుకున్నా, అది కుదరలే. ఇన్సూరెన్స్ అదని చెప్పేసి మస్తు చేసారు. అంటే నేను ఇన్సూరెన్స్ పెట్టాలి, ఏమంటారు ఇన్సూరెన్స్ పెట్టద్దని చెప్పిన. ఆ ఇన్సూరెన్స్ అవసరం లేదు, పని అయిపోతుంది, ఇన్సూరెన్స్ ఏది అవసరం లేదు అని చెప్పి నేను అన్నా. కానీ నా మాట వినకుండా ఇన్సూరెన్స్ పెట్టి అక్కడ ట్రాక్టర్లు పెట్టి నెలలు పని ఆపిన తర్వాత పని అయిపోయింది. అక్కడ నుంచి అసలు కష్టాలు ఇక అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. ఇక ఆ సంవత్సరం ఫుల్ బాధలనే. ఇక అన్న చనిపోయిన అప్పటి నుంచి ఇక ఫుల్ బాధలనే బతుకుడు అవుతుంది. ఈ టైంలో నుంచే నేను హైదరాబాద్కి అంటే ఇక అక్కడ ఉంటే నేను బతకాలని తెలుసు. ఎందుకంటే అన్న నేను మొత్తం తిరిగిన జాగా కదా అది, అటు తిరిగిన జాగా ఏమంటారు ఇక అక్కడ ఉంటే నాకు ఏమంటారు ఎట్లయినా మంచిది కాదు, ఎట్లయినా కరెక్ట్ కాదని నాకు అర్థమైంది. దగ్గర అర్థమైన తర్వాత ఇక మా వాళ్ళను మా అమ్మ నాన్న అక్కడ వదిలేసి నేను హైదరాబాద్కి వచ్చి ఇక అప్పటి నుంచి డిప్రెషన్. ఇక నేను ఇప్పుడు మీకు ఇవన్నీ అర్థం కావాలి. 2021 డిసెంబర్ 5 తారీఖు అన్నయ్య చనిపోయిన తర్వాత ఇక మేము అక్కడ అన్న ఏమంటారు దినవారాలు అయిపోయినాయి, నెల మాసకం అయిపోయింది. అక్కడ ఇంట్లో కూడా కొన్ని గొడవలు ఇష్యూలు స్టార్ట్ అయినాయి. ఎందుకంటే ఇంట్లో అన్నకు అప్పటికి 2 ట్రాక్టర్లు ఉన్నాయి, ఆ పని ఉన్నది, అవన్నీ ఇక గొడవలు అనేవి జరిగినాయి ఫ్యామిలీలో. ఇదంతా కరెక్ట్ కాదురా, నేను ఇక్కడ ఉండుడే కరెక్ట్ కాదు ఇటువంటి సిచ్యువేషన్లో అని చెప్పేసి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఇక నేనేం చేసిన అంటే ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకుండా తయారైన. ఇంట్లోకెళ్ళి ఈమె డ్యూటీ చేస్తుండే, ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండు, అట్లా తయారై కూడా గురించి ఆలోచించుడు. నేను మా అన్న దగ్గరికి పోతా అట్లా. నేనైతే అప్పుడు ఆఫీస్కి జాబ్కి వెళ్ళినా కానీ నాకు ఈయన గురించే ఉంటుండే ఫ్రెండ్స్. మా ఇల్లు గల్లలో ఫోన్ చేసి కొంచెం ఇంట్లో ఉన్నాడు ఆంటీ చూడండి, డోర్ పెట్టుకొని చూడండి ఏం చేస్తున్నాడు ఒకసారి చూడండి అని ఊకే వాళ్ళకి చెప్పేదాన్ని. అట్లా ఒక 1 ఇయర్ కంటే ఎక్కువనే వాళ్ళ అన్న గురించి ఆలోచించుకొని ఇంట్లోకి నుంచి బయటికి వెళ్ళకుంటున్నాడు. ఆ టైంలో కూడా నేను ఇంట్లోకి నడిపిద్దామని చెప్పేసి అప్పటికి నాకు నేను ఏంది ఇక ఏమంటారు కొన్ని రోజులు వీళ్ళతో కలిసి బతికి కథం ఏం చేద్దాం, ఇక కథం ఏదో ఒకటి చేసుకొని చనిపోవాలనే థాట్లో నేను ఉండే. అప్పటి నుంచి అప్పులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. నేను అన్ని పైసలు నేను 1-2 రోజులు చేసిన పైసలు కాదు అవి. ఫస్ట్ ఏమంటారు తెలిసిన వాళ్ళ దగ్గర చేసిన అప్పులు. తెలిసిన వాళ్ళ దగ్గర
ఏమంటారు ఇక నేను ఎటు పోతలేను, వాళ్ళు కూడా నేను ప్రాబ్లంలో ఉన్న సంగతి వాళ్ళకి కూడా తెలుసు. వాళ్ళు ఇప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర 1,00,000 ఇట్లా 50,000 అట్లా ఇట్లా తెలిసిన వాళ్ళ దగ్గర చేసిన. మళ్ళీ తర్వాత ఇక అట్లనే ఇక నేను బ్యాంకులల్లో పర్సనల్ లోన్ తీసుకుని బ్యాంకుల నుంచి క్రెడిట్ కార్డులు వచ్చినాయి. ఇట్లా ఇక అప్పులు చేసుకుంటూనే ఇన్ని పైసలు అప్పులు అయినాయి అన్నట్టుగా. నాకు అది ఒక్క రోజులో 2 రోజులు అయిన అప్పులు కాదు. మంచిగా లేక నేను ఎటువంటి ఏమంటారు మొత్తం డిప్రెషన్లోకి పోయి వీళ్ళని మంచిగా చూసుకోవాలని చెప్పి నేను చేసిన అప్పులు అది ఇప్పటికి కూడా కొంచెం నీరసంగా ఉంది ఇది మాట్లాడుతా అంటే. ఇప్పుడు చాలామంది కామెంట్ పెడతారు ఫ్రెండ్స్, మీకు ఏం తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు అప్పులు ఇచ్చేటోడు కూడా మనం మంచిగా ఉంటేనే మనం మంచోళ్ళు అయితేనే అప్పులు ఇస్తారు, అర్థమైందా? అట్లా కానీ సగం అసలు విషయం తెలియకుండానే చాలామంది కామెంట్లు పెడతారు. చాలామంది ఎంకరేజ్ చేసేటోళ్ళు ఎంకరేజ్ చేస్తారు, అర్థమైందా? ఫస్ట్ విషయం ఏందని తెలుసుకుంటే నీకు అర్థమవుతుంది. అసలు మనిషి జీవితంలో ఇటువంటి జీవితం ఎందుకు అయింది అది తెలుసుకోరు. నేనేందంటే ఇప్పుడు నాకు కరెక్ట్ ఏమంటారు ఆలస్యం నైటు 3 అయింది పండుకునేసరికి. వీళ్ళకేమో ఒక్కొక్కసారి మొన్న ఫుల్ ఏడ్చి ఏంది బాధలు ఏంది కష్టాలు అంటే అప్పుడు నేనే మళ్ళా వీళ్ళకు అది చెప్పుకోవాలి. నేనే డిప్రెషన్ నుండి నేనే అప్పులు చేసి నేనే ఏమంటారు అన్ని సిచ్యువేషన్లు చూసి ఇప్పుడు నేనే ఒకప్పుడు ఇట్లా చనిపోదాం అనుకొని ఇప్పుడు బతకాలి అని చెప్పేసి ధైర్యం చేసి ఇప్పుడు మీరు వీడియోలలో చూస్తారు. ఈ వీడియో చూసి ఏమంటారు ఈ వీడియో చాలామందిని నేను ఫేస్ చేసుకుంటా ధైర్యం చేసి వీడియోలు పెడుతున్నా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి. ఒకటి ఎట్లా అంటే మీకు మీరు ఏమి ఇవ్వకున్నా సరే ఫ్రెండ్స్, కాకపోతే ధైర్యం మాత్రం చెప్పండి. కానీ ఇట్లా చచ్చిపో, ఎందుకు చేసినావు, ఎవరి కోసం చేసినావు, ప్రాబ్లమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఫ్రెండ్స్. కాకపోతే మేము ఎక్కువ అనుభవిస్తున్నాం. నేను ఎండలు ఎండినా వానలు తడిచిన ఎండల ఇటుక బట్టీలు కాల్చినాం. నాకు ఎండ లెక్కలేదు, వర్షం లెక్కలేదు. ఇప్పుడు ఎండల ఇటుక బట్టీలు కాల్చినాం, వర్షంలో ఇటుక బట్టీలు కాపాడినాం, చలిలో ఇటుక బట్టీలు చేసినాం, అర్థమైందా? మా దగ్గర 30-40 మంది పనోళ్ళు, మేము పని ఇచ్చినాం, అర్థమైందా? చాలామంది ఏంటంటే తెలియదు మా గురించి, తెలియక కామెంట్లు పెడతారని నాకు అర్థమైంది, ఓకేనా? అప్పులు అనేది నేను ఒకప్పుడు బతికించుకోవడానికి చేసిన, మా వాళ్ళని బతికించుకోవడానికి చేసిన. నేను ఒక నిర్ణయం ఏంటంటే నేను తీసుకున్న నిర్ణయం కొద్ది రోజులలో నేను వీళ్ళతో కలిసి కొన్ని రోజులు బతికి చచ్చిపోతానే ఒక నిర్ణయం తీసుకున్నా. మళ్ళీ రియలైజ్ అయ్యి మళ్ళీ ఆడపిల్లలు కదా బతకాలి, ఎట్లయినా బతకాలి, ఏదైనా చేయాలని చెప్పి మళ్ళీ అనుకొని మళ్ళీ ఇంతకాలం తర్వాత నేను ఈ వీడియోలు పెడతాను, అర్థమైందా? అన్నీ నేను ఏదో చేద్దామనే పెడతాను. ఇలా ఏమంటారు మనసుతో చూడాలి, అర్థమైందా? అవతల వ్యక్తి మనసుతో చూడాలి. ఎందుకంటే ఇవి ఏమంటారు ఒక షార్ట్ ఫిలిం కాదు, లేకపోతే ఒక సినిమా కాదు. ఇది రియల్ జీవితం, రియల్ లైఫ్లో జరిగిన నిజమైన బాధలు ఇవి. ఇట్లాంటి వీడియోలు చూసి కరెక్ట్గా చూసి అర్థం చేసుకొని అప్పుడు నువ్వు ఏం మాట్లాడాలి, ఎటువంటి కామెంట్ పెట్టాలి అనేది తెలుసుకొని చేయాల్సిన పనులు అది. ఆల్రెడీ ఒక మనిషి కొన్నంత బాధల బతికిండు, కొన్నంత బాధను ఎల్లదీసిండు, కొన్నంత బాధల ఇప్పుడు మళ్ళా ఆ లైఫ్ను మూవ్ ఆన్ చేస్తాడు అంటే అది నువ్వు అప్రిషియేట్ చేయాల్సిన విషయమా లేకపోతే డిస్కరేజ్ చేయాల్సిన విషయమా? మీరు మాట్లాడేట్లుంటే అంటే సచ్చిన పాముని ఇంకా చంపుతున్నారు అన్నట్టు పెడుతున్నారు ఫ్రెండ్స్ బ్యాడ్ కామెంట్స్. ఇది రియాలిటీ ఫ్రెండ్స్. మీరు ఏమంటే రియల్ లైఫ్లో జరిగిన సంఘటన, రియల్ లైఫ్లో జరిగిన బాధలను చూస్తారు, అర్థమైందా? ఇప్పుడు మీ ఏమంటారు మీకు కావాల్సిన వాళ్ళకో దగ్గర వాళ్ళకో జరిగితే మీరు ఏం చేస్తారో గది చేయాలి, అర్థమైందా? అది చేయాలి. కానీ ఎవడో సినిమా తీస్తే సినిమా గురించి మాట్లాడిన టైప్లో మాట్లాడద్దు, అర్థమైందా? రియల్ లైఫ్, రియల్ స్టోరీ, నిజ జీవితం ఇది. మీకు వీలైతే హెల్ప్ చేయండి, లేకపోతే
ఆ మనిషి బాధకు అరే మనిషి బాధలు ఉన్నారు కదా అన్నప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాడ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? అదే చేయాలి ఇక్కడ కూడా. అర్థమైందా? మీకు కుదిరితే ఏదన్నా మాట సాయమో కుదిరితే, లేకపోతే ఫైనాన్షియల్ సాయమో కుదిరితే, లేకపోతే ఏది ఒక యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారో అది చేయాలి. కానీ ఇది వీడియో కాదు. అర్థమైందా? మీరు నార్మల్గా ఎంటర్టైన్మెంటో ఒక వ్లాగ్ వీడియోనో దానికి రియాక్ట్ అయినట్టు అవుడు కావడానికి అలాంటి వీడియో కాదు ఇది. అర్థమైందా? ఇది ఒక మనిషి జీవితాలకు సంబంధించిన వీడియో. అన్ని వీడియో అంటే ఇక బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళకి ఏంటంటే అన్ని వీడియోలు చూసి ఆ వీడియోలాగానే ఈ వీడియోని ట్రీట్ చేసే విధానం అయితే కరెక్ట్ కాదు. కొన్ని వీడియోలు ఉంటాయి, కొన్ని లైఫ్లు ఉంటాయి. అట్లాంటి వీడియోలను జాగ్రత్తగా చూడాలి. అట్లాంటివి అసలు మనుషులు అంటే మీరు అట్లాంటి వీడియోలకు ఎంకరేజ్ చేసి అట్లాంటి పొజిషన్లో ఉన్న వాళ్ళకు సపోర్ట్ చేసి మీకు మానవత్వంగా మనసుతో చూసి మీరు మాట సాయం చేస్తారా, లేకపోతే ఆ వీడియోను షేర్ చేస్తారా, లేకపోతే ఏ విధంగా మీరు మ్యాక్సిమం సాయం చేయడానికే చూడాలి తప్పితే ఇట్లా డిస్కరేజ్ చేసి ఇట్లా బ్యాడ్ కామెంట్లు పెట్టి ఏమంటారు ఇంకా బాధ పెట్టే విధానం అనేది అది మనిషి లక్షణం కాదు. అది అర్థమైందా? నేను మా అన్న చచ్చిపోయిన బాధల నేను చచ్చిపోదాం అనుకొని చేసిన అప్పులు అవి. అర్థమైందా? ఇప్పుడు కొందరు ఎట్లున్నారంటే తల్లిదండ్రుల మీద బతికేటోళ్ళు, కుండ మీద ఇట్లా తిండి బువ్వగానే వేసుకొని తినేటోళ్ళు, వీళ్ళే బ్యాడ్ కామెంట్లు చేసేటోళ్ళు. ఇప్పుడు మీ ఎవ్వరింట్లోనైనా కుటుంబం పెద్ద అని ఒకళ్ళు ఉంటారు. ఆ కుటుంబం పెద్ద చనిపోతే ఆ ఫ్యామిలీ ఎన్ని గోసలు పడుతుంది, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, అవన్నీ నేను చూసిన. అర్థమైందా? ఇప్పుడు కుండ మీద బువ్వ తింటాడు, ఏ బాధ్యత లేనివాడు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళే ఈ బ్యాడ్ కామెంట్ పెడతారు. ఎందుకంటే మనకి లైఫ్ తెలియదు, కష్టాలు తెలియదు, బాధలు తెలియదు, అసలు వాని ఇంట్లో ఏం బాధపడతారు వాళ్ళు అనేది కూడా మనకి తెలియదు. అర్థమైందా? ఆ బాబత్ కేటగిరీ వీళ్ళు. అన్నీ తెలిసినోడు వీడియో చూస్తాడు, అన్న నువ్వు మంచిగా బతుకన్నా, నువ్వు ధైర్యంతో బతుకన్నా, నువ్వు ఏమంటారు తొందరపడకు అని ఇట్లా పాజిటివ్ కామెంట్లు పెట్టేటోళ్ళు కూడా మస్తు మంది ఉన్నారు. అర్థమైందా? ఆ మంచి వాళ్ళని చూసుకొనే మేము వీడియోలు పెడతాం. నేను అప్పులు నాకు బాధ కాదు. నేను నా తాడు చెప్తా చూడండి. నేను ఏమనుకున్నా, అసలు ఏం ఆలోచించిన అనేది ప్రజెంటు నేను నా బాధ చెప్పినా గిట్లా అప్పులు ఉన్నాయి అని చెప్పి వీడియోలు పెడుతున్నా. ఎందుకంటే నాకు ఏమైనా సాయం వస్తే నేను ఒకటి మా ఇటుక బట్టలు నడిపించాలి, లేకపోతే నాకు వచ్చిన సాయాన్ని బట్టి ఏదో ఒక చిన్న బిజినెస్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేస్తా. అప్పులు అంటావా, నేను కష్టపడి తీరుస్తా. ఎందుకంటే ఎవరికైనా పైసలు అట్టిగా రావు. ఆ పైసా విలువ అనేది మనకు తెలుసు. ఫస్ట్ పైసలు నేను కట్టాలంటే నేను ఏదైనా పని చేయాలి. అర్థమైందా? నేను జాబ్ చేస్తే లేకపోతే కూలి పని ఏది చేసినా అది కుదరదు. అర్థమైందా? నేను ఏదన్నా ఒకటి మళ్ళీ బిజినెసే చేయాలి. బిజినెస్ చేస్తేనే నేను సెట్ అవుతుంది. ఎంత కొంతమంది వస్తే నేను మళ్ళీ ఇటుక బట్టీలన్నా పని చేయాలి, లేకపోతే ఇంకో చిన్న నాకు వచ్చిన సాయాన్ని బట్టి నేను మళ్ళీ ఏదన్నా స్టార్ట్ చేసి మళ్ళీ లైఫ్లో ముందరికి పోదామనే నేను అన్న. దీనిలో తప్పేమున్నది? నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, నేను నిజం చెప్తున్నా. ఎంతగా సిచ్యువేషన్ ఉన్నా అంటే ఆ ఫోన్లకు, ఆ బాధలకు కొందరు మన దగ్గర వాళ్ళు అన్న నీకు వీలైనప్పుడు అని అనేటోళ్ళు ఉన్నారు. మాకు దగ్గర అంటే మనకు దగ్గర వాళ్ళు నీకు వీలైనప్పుడు అన్న ఫస్ట్ నువ్వు మంచిగా ఉండు అనేటోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకంటే ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఏమంటారు, నాకు వస్తాయి కొన్ని మాటలు. కానీ సరే దాంట్లో పెట్టి మీరేం సంతోషపడతారో మరి అది మీకే తెలియాలి ఫ్రెండ్స్. ఒక ఎదుటి మనిషిని బాధ అదే పైశాచిక ఆనందం, సైకో లెక్కలు అంటారు. అది అర్థమైందా? అవి పైశాచిక ఆనందం మనిషికి ఉండే లక్షణాలు కాదు. అది అర్థమైందా? ఇంత లైఫ్లో ఇప్పుడు ఒకడు వచ్చి పబ్లిక్లో వచ్చి నాకు ఇట్లా సాయం చేయరు, నేను ఇట్లా పరిస్థితులు ఉన్నా అంటే ఒక్కసారి మీరే పెట్టుర్రు అట్లాంటి వీడియోలు. ఏదన్నా సరే మీరు కాకుండా మీ పక్క పంట వాళ్ళు లేకపోతే ఏ చేయాలన్నా ధైర్యం ఉండాలి ఫ్రెండ్స్. ఆ ధైర్యం ఇప్పటికీ నాకు ఉన్నది. ఏదో మన ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి నేను వీడియోలు పెడుతున్నా. తప్పుడు ఉద్దేశంతో, తప్పుడు లెక్కలలో, తప్పుడు అంటే నేను ఏదో పైసలు వస్తే ఏదో జల్సా చేయాలి, పైసలు వస్తే ఏదో ఆ లెక్కలు అయితే లేవు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నాకు సాయం చేసేటోళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు బతకడానికి పైసలు సంపాదించుకుంటారు.
అట్లాంటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను ఎంత కొంత ఎక్స్పెక్ట్ చేస్తానంటే నా బాధను చూసి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అట్లాంటి పైసలు తీసుకొని నేను ఏది చెప్పిందో నా లైఫ్ కోసం నేను మంచి కావడానికి యూజ్ చేసుకుంటా. కానీ ఆ పైసలు తీసుకొని జల్సా చేయాలి, అట్లాంటి పైసలతోని నాకు 3 బిడ్డలు ఫ్రెండ్స్. నేను మా అమ్మ నాన్న చూసుకోవాలి, మా భార్య పిల్లల్ని చూసుకోవాలి. నేను లైఫ్లో ముంగడుకోవడానికే నేను హెల్ప్ అడిగిన. ఓకేనా? ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టే వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళు హాఫ్ మైండ్లు, ఎటువంటి పని లేని వాళ్ళు, ఏ బాధ్యత లేని వాళ్ళు, రెస్పాన్సిబిలిటీ మనుషులు అయితే కాదు ఈ బ్యాడ్ కామెంట్ పెట్టేటోళ్ళు. ఎందుకంటే ఇట్లా వీడియో చూడగానే ఇట్లా బ్యాడ్ కామెంట్ పెట్టడం పెద్ద మ్యాటరే కాదు. ఆ వీడియో మొత్తం చూసి అప్పుడు బ్యాడ్ కామెంట్ పెడతావా, మరి ఏ కామెంట్ పెడతావా అనేది చూసుకోండి. అర్థమైందా? వీడియోకి ఇంత అంతా చూసి మీకు దాంట్లో ఏముందో కూడా తెలియదు. మొత్తం వీడియో చూసి అప్పుడు వీడియో చూసిన తర్వాత నీకు ఆ వీడియో నువ్వు షేర్ చేయాలన్నా, ఆ వీడియో గురించి 10 మందికి చెప్పాలన్నా అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఆ వీడియో ఇప్పుడు నేను చెప్తున్నా కదా ఫ్రెండ్స్, దీంట్లో కూడా నేను అకౌంట్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్లు పెడుతున్నాను. ఈమెదే ఆ ఫోన్ నెంబరు, ఆ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈమె. అర్థమైందా? 9381078724. మా బాధ మేము ఇంత బాధలు ఉన్నాం అంటే కుటుంబంలో ఒక పెద్ద వ్యక్తి పోతే ఇంత ఘోరమైన బతుకులు ఉంటాయి. అర్థమైందా? అంటే కుటుంబాన్ని చూసుకున్న ఒక వ్యక్తి పోతే అయినా బతికి మేము ఏదో చేద్దామంతా అంటే ఈ విధానాలు ఇట్లా మాట్లాడే లెక్కలైతే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నేను ఇది చెప్తానా, ఈ అకౌంట్ డీటెయిల్స్ కూడా పెడతాను ఎండింగ్లో. మీకు వీలైతే సాయం చేయండి, లేకపోతే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. బ్యాడ్ కామెంట్లు అనేది ఇక మీ ఇష్టం, అది ఇక. ఓకేనా? ఎవరైనా కానీ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరు ఏం చేస్తారో అది చేయాలి, కరెక్ట్. కానీ అటువంటి వాడికి పోయి నువ్వు ఇట్లా చేసినావు అట్లా చేసినావు అందుకే నీకు యాక్సిడెంట్ అయ్యింది, మరి వాళ్ళని మరి ఎట్లాంటి మనుషులు అంటారు అనేది ఇక వాళ్ళకే తెలియాలి. అర్థమైనా ఫ్రెండ్స్? ఎందుకంటే మా పిల్లలకు కూడా తెలియదు ఫ్రెండ్స్ మేము ఇట్లా చేసేది. మా పిల్లలైతే ఆఖరికి ఒకసారి ఇట్లా ఒకరు ఫోన్ చేసి అడిగితే మా బిడ్డ వినేసి నా బిడ్డ అన్న మాటలకి నాకు మస్తు బాగా అనిపించింది. ఏంది మమ్మీ వీళ్ళు పైసలు అని అడుగుతారు, రేపు మనం చనిపోతే కూడా సచ్చినాక సమాధి దగ్గర వచ్చి అట్లనే అడుగుతారా, వీళ్ళందరూ అడుగుతారు కదా, మనం దేవుని దగ్గర పోదాం అందరం అన్నది నాకు. అట్లా అనేసరికి మస్తు బాధ అనిపించింది. ఇప్పుడు నేను ఒక్కనే ఫ్రెండ్స్, మా అమ్మ నాన్న మా పిల్లలు ఇద్దరే అన్నదమ్ములం. ప్రజెంట్ నేను ఒక్కనే. ఏం చేయాలి చెప్పుర్రి ఫ్రెండ్స్, ఏం చేయాలి? బిజినెస్ పోయింది, ఇప్పుడు అన్న చనిపోయిండు, బిజినెస్ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఎట్లాంటి సోర్స్ ఉన్నది చెప్పండి, నేనేం చేయాలి? సోషల్ మీడియా ఉంది, వీడియోలు పెడుతున్నాను. బాధ అనిపించిన వాళ్ళు, అయ్యో పాపం అనేటోళ్ళు మనకు హెల్ప్ చేస్తారు. అర్థమైందా? మన లక్ ఏంటంటే ఇట్లా సోషల్ మీడియా ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ నుంచి అయినా మనం ఏదో ఒకటి చేసుకొని మనం మన ప్రాబ్లం నుంచి బయట పడవచ్చని ఒక హోప్ అది. దీన్ని కూడా మీరు ఏమంటారు, ఖరాబ్ చేసి అవతల వ్యక్తిని ఇంకా డిస్కరేజ్ చేసి, అది తప్పది. అవతల వ్యక్తి ఇట్లా వీడియోలు చేయాలన్నా, చేయాలన్నా, పబ్లిక్లోకి రాచి ఇట్లా మాట్లాడాలన్నా అన్నిటికీ ఉండే ధైర్యం వాడు అన్నీ పబ్లిక్ని ఇంకా వాళ్ళ చుట్టాలను వాళ్ళని వీళ్ళని ఫేస్ చేసి ఇవన్నీ తట్టుకొని మళ్ళీ రావాలి. అర్థమైందా? ఇవి ఒకసారి మీరు ఎవరిదన్నా ప్రాబ్లంను మీరు వీడియోలలో పెట్టుర్రి, అరే ప్రాబ్లం గిట్లుంది పాపం అని. బ్యాడ్ కామెంట్ పెట్టగానే కాదు, ఎవరికైనా సాయం చేసే ప్రయత్నం చేయరు. నాకు సాయం చేయకుండా మంచిదే, కానీ మీకు తెలిసిన వ్యక్తులకో లేకపోతే మీకు సంబంధించిన వ్యక్తులకో వాళ్ళకి సాయం చేసి ఒక వీడియో పెట్టుర్రి. ఈమె అకౌంట్ డీటెయిల్స్ పెడుతున్నా ఫ్రెండ్స్. ఏమంటారు, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. నేను ఈమె ఫోన్పే గూగుల్ పే నెంబర్ 9381078724. మీరు పంపించే ప్రతి ఒక్క పైసా మా జీవితాలకు చాలా యూజ్ అయ్యే పైసలు ఫ్రెండ్స్. అవి మీరు చేసే సాయం ఏదైతే ఉంటుందో
అది మా జీవితాలల్లో నేను ఇప్పుడున్న పరిస్థితికి చాలా ఉపయోగపడే అతి విలువైన పైసలు అవి. అర్థమైందా ఫ్రెండ్స్? సాయం చేయండి. మీరు ఈ వీడియోని కూడా షేర్ చేయండి, ఓకేనా? వాట్సాప్ గ్రూప్లల్లో, ఫేస్బుక్ గ్రూప్లల్లో మీకు ఎట్లా వీలైతే అట్లా. ఇంకో వీడియో అట్లా ఇట్లా పెడతాం కావచ్చు, కానీ మళ్ళీ తర్వాత ఈ వీడియోలు ఏం పెట్టాం ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన వీడియోలు, ఓకేనా? ఎంతో కొంత సాయం అయితే బిజినెస్ చేసుకోవాలి, లేకపోతే ఏదో ఒక రకం కష్టపడి మా పనులు మేము చేసుకుంటాం. కాకపోతే ఇంత అప్పు తెరవాలంటే మేము మళ్ళీ మాకు తెలిసిందంతా ఇటుక బట్టీలు స్టార్ట్ అయితే మళ్ళీ ఈ అప్పులన్నీ ఇట్లా ఒక్క సంవత్సరం ఇట్లా వెళ్ళబడతా. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. ఇట్లా మీరు చూసే దృష్టి కరెక్ట్ కాదు. కరెక్ట్ అర్థం చేసుకొని కరెక్ట్గా మీరు అది చేసే విధంగా అది చేయరు ఫ్రెండ్స్. ఈ వీడియో తర్వాత ఇంకేమన్నా పెడతాను. తర్వాత షార్ట్ టైంలో ఈ వీడియోలు ఆపేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదో ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను పబ్లిక్తోని షేర్ చేసుకోవాలి. పబ్లిక్లో నా బాధ చెప్పుకుంటే ఏమైనా సాయం వస్తుందని చెప్పి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా. అర్థమైందా ఫ్రెండ్స్? తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఏ గ్రూప్లలో, వాట్సాప్ గ్రూప్లలో, ఫేస్బుక్ గ్రూప్లలో అన్నిట్లలో ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలను, దీనికి ముందు వీడియోను, ఈ వీడియోను, దీని తర్వాత రాబోయే వీడియోను నాకు తెలిసి తొందరగా ఆపేస్తా ఫ్రెండ్స్. ఈ వీడియో అంటే మా ఇప్పుడు ఏమంటే ఇప్పుడు నేను క్రౌడ్ ఫండింగ్ చేద్దామనే దాంట్లో ఈ వీడియోలు పెడుతున్నా అంతే. ఈ వీడియోలు కూడా తొందరగా ఆపేస్తా. ఒకవేళ నాకు దేవుని దయతోటి మంచిగా హెల్ప్ వచ్చేది ఉంటే వీడియోలు యూట్యూబ్ నుంచే తీసేస్తా, ఓకేనా? తప్పకుండా హెల్ప్ చేసే వాళ్ళు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీలైన తీరులో హెల్ప్ చేయండి. వీడియోలో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇట్లా ప్రాబ్లం ఉందని చెప్పండి. మీకు ఏ రకంగా వీలైతే ఆ రకంగా మాకు సహాయపడండి. అండ్ మీకు వీలైనంత ఏమంటారు, ఎంత తోస్తే అంత హెల్ప్ చేయండి. నెంబర్ పెడుతున్నాను, గూగుల్ పే నెంబర్ 9381078724. రేఖా పాతాబాయ్ అని వస్తుంది చూడండి, మా వైఫ్ నెంబర్ అది, ఓకేనా? కానీ ఎప్పుడైనా కానీ నాలాగా అంటే బాధపడుతూ వీడియోలు చేసిన వాళ్ళకి మొత్తం బ్యాడ్ కామెంట్ పెట్టకూడదు. అర్థమైందా? వాళ్ళు బాధలు ఉంటే మీరు చెప్పే మాటలు ధైర్యాన్ని ఇవ్వాలి. అట్లా ఇవ్వాలి తప్పితే బ్యాడ్ కామెంట్ పెట్టి ఆ బాధలలో ఇంకా బాధపడేటట్టు అది మనిషి అనిపించుకోరు. మనిషి లక్షణం కాదు. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఇంత మనుషుల ముంగట ఒకరినొకరు చూసుకొని బతుకుతున్నాం. అట్లాంటప్పుడు అవతల వ్యక్తి బాధలు ఉన్నప్పుడు మనం ధైర్యం కావాలి, కానీ మా అవతల వ్యక్తికి ఇంకా పిరికితనం లెక్కలు నేర్పియద్దు, ఓకేనా? చెప్పు. అట్లాంటి ఆ కామెంట్ చూసినప్పుడు నాకు ఎట్లనే అనిపించింది ఫ్రెండ్స్. ఇప్పుడు మన దగ్గర వాళ్ళు అయితేంది, మనోళ్ళు అయితేంది, అవతల వాళ్ళు అయితేంది, ఇదే రియాక్షన్ ఉండాలి తప్పితే అవతల వాళ్ళని ఒకలాగా చూస్తా, దగ్గర వాళ్ళని ఒకలాగా చూస్తా, నాకు సంబంధాలే అన్న బుద్ధితో బతకద్దు. ఒక వ్యక్తి లైఫ్లో ఎవరికైనా వస్తుంది అటువంటి ఒక సిచ్యువేషన్, అది లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన. ఇక మా అన్నకంటే నాకు భూమి మీద ఏది ఎక్కువ కాదు. నేను బతుకున్నా అంటే ఇక మా వాళ్ళ కోసం బతుకున్నా, మా వాళ్ళ కోసం బతకాలి, మా వాళ్ళను చూసుకోవడానికి బతకాలి. అర్థమైందా? ఆల్రెడీ నేను ఏమంటారు చచ్చిపోయిన లెక్క కిందనే. మా అన్న ఉంటేనే నేను మంచిగా హ్యాపీగా ఉన్నా. అంత హ్యాపీగా ఇప్పుడు లేను. అర్థమైందా? ఎప్పుడైనా కానీ ఏం చెప్పింది, ఇప్పుడే హ్యాపీగా లేను నేను, మా అన్న ఉన్నప్పుడు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇట్లా అవుతుంది ఒక్కొక్కసారి, నాకు మర్చిపోతా. అర్థం చేసుకోరి, జర మనసులాగా ప్రవర్తించుర్రి. అర్థమైందా? బాధలు ఉన్న వాళ్ళని బాధలకెళ్ళి బయట పడేసే ప్రయత్నాలు చేయరు, కానీ బాయిలో ఉన్న మట్టి కప్పేసి బొంద పెట్టే లెక్కలు చేయద్దు. బాయిలో ఉన్న బయటికి గుంజాలి. అర్థమైందా? కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఫ్రెండ్స్ ఇది మనం మనిషిని చూసుకొని బతుకుతున్నాం. అట్లాంటప్పుడు మనం మనిషి ధైర్యం కావాలి ఎప్పటికైనా కానీ. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. నేను ఏదో ఒకటి చేస్తా. అది ఏమంటారు, ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయందే ఇప్పుడు అన్నీ నడుస్తున్నాయా ఇంట్లో? నా ప్రయత్నం ఏంటంటే ఈ బాధలు, ఈ ఫోన్లు, ఈ టార్చరు,
ఈ టార్చర్ ఏంది, ఈ కథ ఏంది, ఈ బాధల నుంచి బయటపడితేనే నేను ఫ్రీ అయిపోతానే దాంట్లో నేనున్నా. అప్పులు చేసినామంటే నేను మంచిగా ఉండి మా అన్న ఉండేది ఉంటే నాకు అప్పులు బాధ ఉండేది. మనమే అవతలలో చాలామందికి హెల్ప్ అయ్యేటోళ్ళం మా అన్న ఉండేది ఉంటే. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇట్లా నేను వీడియోలు పెడతానా, ఇట్లా ఉండి మీతో మాట్లాడుతా అంటేనే అది మీరు అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఇట్లా చేస్తా అనుకున్నా కానీ అట్లా నేను తొందరపడి అది చేయలే. నా పరిస్థితికి ఇట్లా అయింది, ఇప్పుడు ఇట్లా అయిందని మొత్తం కుల్లా మాట్లాడుతున్నా. ఇట్లా మాట్లాడడానికన్నా డేర్ ఉండాలి కదా. తొందరలో ఈ వీడియోలు ఆపేద్దాం ఫ్రెండ్స్. నాకు దొరికిన సాయం దొరికిన తర్వాత నాకు కొంచెం సాయం అందితే ఈ వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళి తీసేస్తా. ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం ఏమంటారు, వీడియోలు షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు వీలైన సాయం చేయండి. నా అకౌంట్ డీటెయిల్స్, నా ఫోన్ నెంబరు 9381078724, గూగుల్ పే, ఫోన్పే ఏమది. కానీ మనుషులం అని గుర్తుంచుకొని ఏదైనా చేయదు ఇట్లాంటి వీడియోలు వచ్చినప్పుడు. ఓకేనా? మరీ దిగజారి ప్రవర్తించవద్దు. అర్థమైందా? మనలో ఎవరికైనా కానీ ఒకటే విధంగా రియాక్ట్ అయ్యేటట్టు ఉండాలి. కానీ నాకు సంబంధం లేదు వీడియో అంటే, నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, అప్పుడప్పుడే చెప్పాలనుకుంటాను, అప్పుడప్పుడే మర్చిపోతాను. చెప్పా వీళ్ళు ఎవరో నాకు తెలియదు, నేను వీడియో తీసినా నాకు అనిపించింది నేను పెడుతున్నా అన్నట్టు మాత్రం పెట్టకండి. కొంచెం ఆలోచించండి ఫ్రెండ్స్ ఏదన్నా పెట్టేటప్పుడు. అమాయకురాలు ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి అట్లుంటుంది మరి. ఇక వీళ్ళని పుస్తకాల నేను అదైపోతే వీళ్ళు బతుకులు ఎట్లా చెప్పరు ఫ్రెండ్స్. ఇవే నేను ఆలోచించేది. వీళ్ళ బతుకులు ఎట్లా బతుకుతారు, ఇలా చిన్నపిల్లలు, ఆడపిల్లలు, అమ్మ నాన్న ఎవ్వరికి ఏం తెలియదు. సమాజంలో ఎట్లా బతకాలో కూడా తెలియదు పాపం. ఇట్లుంటాలో చెప్పరు. నేను చేసే వీడియోలు నేను సాయం కోరట్లా ఏమైనా తప్పుందా? నేను బతకడానికే చేస్తాను ఫ్రెండ్స్, బతకడానికే, మళ్ళీ ఏదైనా చేయడానికే చేస్తాను. అది అర్థం చేసుకోవాలి. మళ్ళీ నేను చెప్పే విషయాలు ఏమంటారు, ఏం తెలియడానికి చెప్పినట్టు ఆ పొజిషన్లో లేను ఫ్రెండ్స్. నేను నాకు దేవుడు కొంచెం సపోర్ట్ ఇచ్చి నన్ను అది చేస్తే మాత్రం ఏడుకోలు వేసిపోతా. ఎందుకంటే ఇటుక బట్టీలలో నడిచిందంటే అప్పుడు మీకే అర్థమవుతుంది. అప్పుడు కూడా వీడియోలు పెడతాను. ఇటుక బట్టీలు నడిచిందంటే అసలు నేనేంది, మన లైఫ్లో ఎట్లుంటాయి అనేది అప్పుడు నేనే చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే క్రిటికల్ సిచ్యువేషన్ అన్నా ఎట్లయినా బతకాలి, ఏదో రకంగా చేసి బతుకుతా. నా ప్రయత్నం ఇది. ఏమంటారు, ఏదో ప్రయత్నం చేసి ఏదో చేయాలి అనే ప్రయత్నం. నేను ఒకప్పుడు వీళ్ళకు చెప్పిన ఫ్రెండ్స్, ఇట్లాంటి ఒక లైఫ్ వస్తుంది, అట్లాంటప్పుడు నేను ఎక్కడికైనా పోయి మిమ్మల్ని ఏదో పని చేసి ఎట్లయినా బతికిస్తా అని చెప్పిన. అర్థమైందా? దాంతో చూసుకుంటే ఇట్లా వీడియోలు చేసి పెట్టి పబ్లిక్ని సాయం కోరడం బెటరే కదా. మాట్లాడుతుంటే వీడియో ఇంకా పోతా ఉంటుంది ఫ్రెండ్స్, తర్వాత వీడియోలో చెప్తాను. కాకపోతే మా వీడియోలోకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమన్నా సాయం చేసే, ఏదో రకంగా సాయం చేసేది అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో ఇద్దరితో ఎండ్ చేస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మనసులో అని గుర్తుంచుకొని అది చేయర్రి, మనసులో అని మర్చిపోకుర్రి. జంతువులకు మనకు తేడా ఉండాలి. అలా జంతువులన్నా చనిపోతే గుమ్ము కొడతాయి. ఒకడు మనతోని మన మీద హోప్ తోటి మన అంటే మనం ఏమో అంటే మనం సాయం చేస్తామని నమ్మకంతో ఇట్లా వీడియో చేసిండంటే అటువంటి వ్యక్తులను ఆదుకోవాలి. అది కానీ అంతే ఫ్రెండ్స్. మనుషులని గుర్తుంచుకొని చేయరు ఏ పని చేసినా. అంటే బ్యాడ్ కామెంట్లు పెట్టేటోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి